అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రములలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని, అచలం అనగా కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అలాగే అరుణ అంటే పాపములను హరించునది అని అర్థం. తమిళంలో తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ చిదంబరం కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుతుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనసుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకు మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. గిరి ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి. గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయటం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు. ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి. చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. గిరి ప్రదక్షిణంలో నేర్ శివాలయం అని ఉంది. దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటిది ధరించకూడదు. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పక తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామ స్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళండి. సాధువులు ఎంతోమంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి. గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు పైన కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చేయండి. సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలామంది అనుభవంతో చెప్పారు. సంతానం కోసం వివాహం కాని వారు గిరి ప్రదక్షిణలో
దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. తాడు అక్కడ అమ్ముతుంటారు. అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్నిసార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. అరుణాచల శివనామాలు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. ఇవి మొత్తం 89 నామాలు. రమణాశ్రమం. రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమంని సందర్శిస్తుంటారు. అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి, ఆవు సమాధి, కాకి సమాధి, శునకం సమాధిని కూడా చూడవచ్చు. ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలయంలో రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమం. రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది. ఇక్కడ ఉండడానికి వసతి గదులు ఉన్నాయి. వీటిని ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అరుణాచలం ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం. అరుణాచలం ఆలయం ఏడాది పొడవునా కార్తీక దీపం మరియు మహాశివరాత్రి వంటి అనేక పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలు పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తాయి మరియు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీరు ఈ వేడుకలను వీక్షించాలనుకుంటే మరియు పాల్గొనాలనుకుంటే మీ సందర్శనను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. శీతాకాల నెలలు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చల్లని వాతావరణాన్ని అందిస్తాయి. ఇది సందర్శించడానికి ఆహ్లాదకరమైన సమయంగా మారుతుంది. మీరు నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడితే వారపు రోజులలో లేదా రద్దీ లేని సమయాల్లో సందర్శించడాన్ని పరిగణించండి. అరుణాచలం యొక్క విశిష్టత. మన పురాణాలలో స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం తెలుసుకుందాం. పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు. మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుడనని భావించసాగాడు. అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు. వైకుంఠంలో యోగనిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనకు మర్యాదపూర్వకమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వివాదానికి దిగుతాడు. క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి. అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయించారు. అరుణాచలం అగ్నిస్తంభం ఆవిర్భావం. అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా బ్రహ్మ విష్ణు మధ్యన చేరి ఈ విధంగా పలుకుతాడు. మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను. ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం లింగం యొక్క శిరస్సు చూడడానికి ఆకాశం వైపు వెళ్తాడు. విష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు. విష్ణువుకు అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు. బ్రహ్మకు కూడా అంతం దొరకదు. కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందికి వస్తూ ఉన్నాను అని బదులిచ్చింది. అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సును చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది. బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు. అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చినది. ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులిచ్చినది.
నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలని కామధేనువుని అడగగా కామధేనువు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నది. మొగలి పువ్వు కామధేనువు సాక్ష్యాలు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను మొదలుపెట్టిన చోటుకే తిరిగి చేరుకుంటాడు. విష్ణువు తాను ఓడిపోయానని, తనకు శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తాడు. బ్రహ్మదేవుడు మాత్రం తాను చూశానని, తనకు 2 సాక్ష్యాలు కూడా ఉన్నారని శివుడికి చెప్తారు. అప్పుడు శివుడు మొగలి పువ్వును ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదులిస్తుంది. కామధేవుని ప్రశ్నించగా తలతో అవునని, తోకతో కాదు అని బదులు ఇచ్చినది. శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తారు. తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవునని, తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తల భాగానికి ఎవరు పూజలు చేయరు, నీ పృష్ఠభాగం పూజనీయమని శపిస్తారు. బ్రహ్మకు శాపం, విష్ణువుకు వరం. తదుపరి బ్రహ్మవైపు తిరిగి కోపోద్రిక్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుని ఊర్ధముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచివేస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మనం ముగ్గురం త్రిమూర్తులమని, ఒకరికి ఒకరం భేదం లేదని బ్రహ్మదేవుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపిస్తారు. దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుని క్షమించమని వేడుకోగా కరుణామయుడైన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు. భూమి మీద కేవలం 1 లేదా 2 ఆలయాలు మాత్రమే ఉంటాయని, అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని తలుచుకునే విధంగా వరమిస్తాడు. అనగా బ్రహ్మానందం, బ్రహ్మచెవుడు, బ్రహ్మాండం మొదలగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు. తదుపరి విష్ణువు వంక తిరిగి నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు, అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువగా ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు. అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరగా శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు మనకు దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్నిస్తంభం, అగ్నిలింగం. ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయి విధానం. అరుణాచలంలోకి మనం ప్రవేశించగానే ముందుగా అరుణగిరి కనిపిస్తుంది. ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక గిరి ప్రదక్షిణ చేయడం వలన లభిస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసుకుందాం. 2 చోట్ల నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి, రెండవది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేయాలి. అష్టలింగాల విశిష్టత. అరుణాచలంలో 8 దిక్కులలో శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాల విశిష్టత ఏమిటి, అవి ఎవరు ప్రతిష్ఠించారు అనేది తెలుసుకుందాం. ఇంద్రలింగం. ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతలు. ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుంది. ఇంద్రలింగం నుంచి 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు. ఈ లింగం కుడి పక్కన కొంచెం లోపలికి వెళ్ళాక మనకి కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత చంద్రుడు. ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల ఆపత్కాల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్లు ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటాం. యమలింగం మరియు నైరుతి లింగం. యమలింగం అరుణగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి కుజుడు అధిదేవత. ఈ ఆలయంలో అంగారక రుణ విమోచన స్తోత్రం పారాయణం చేస్తే మనకు అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వలన ప్రమాదాలు, అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది. ఇక్కడి నుంచి 1.6 కిలోమీటర్లు ప్రయాణిస్తే నైరుతి లింగం చేరుకుంటాం.
నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత రాహువు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన రాక్షస, పిశాచ, దుష్ట మరియు గ్రహబాధలన్నీ పోతాయి. అలాగే అద్భుతమైన కీర్తి వస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎదిర్నేర్ అన్నమలై ఆలయం వస్తుంది. ఎదిర్నేర్ అన్నమలై ఆలయం. ఈ ఆలయం అరుణగిరికి సరిగ్గా వెనుక భాగం వైపు ఉంటుంది. ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటనగా తమిళ ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. సూర్యలింగం మరియు వరుణలింగం. సూర్యలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని సూర్యభగవానుడు ప్రతిష్ఠించారు. సూర్యలింగం వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, ఆదిత్య కవచం కానీ, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒకసారి పారాయణం చేస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే వరుణలింగాన్ని చేరుకుంటాం. వరుణలింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగానికి అధిదేవత శనైశ్వరుడు. ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్వామివారి విభూతి ప్రదోష కాలంలో పెట్టుకుంటే పాప విముక్తులు అవుతారు. ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నమలై దేవాలయం చేరుకుంటాం. ఆది అన్నమలై ఆలయం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నమలై ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాల పూర్వమే ఉన్నదని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం దర్శించడం వలన కోరకపోయినా మనకు సకల కోరికలు తీరుతాయి. ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే వాయులింగాన్ని చేరుకుంటాం. వాయులింగం మరియు చంద్రలింగం. అరుణగిరికి వాయువ దిక్కున వాయులింగం ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తులం అవుతాం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు ప్రయాణిస్తే చంద్రలింగాన్ని చేరుకుంటాం. చంద్రలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని చంద్రుడు ప్రతిష్ఠించారు. చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కుబేరలింగాన్ని చేరుకుంటాం. కుబేరలింగం. అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇక్కడి నుంచి 1.8 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈశాన్య లింగాన్ని చేరుకుంటాం. మోక్ష మార్గం. ఈ కుబేరలింగం నుంచి ఈశాన్య లింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందని అర్థం. ఈశాన్యలింగం. అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్యలింగం ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. ఈ లింగం దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. ఇంతటితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. అరుణాచలేశ్వర ఆలయ విశేషాలు. అరుణాచలేశ్వర ఆలయంలో మనం దర్శించవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఆలయం లోపలికి వెళ్ళబోయే ముందు తూర్పు వైపు ఉన్న రాజగోపురాన్ని చూద్దాం. ఈ రాజగోపురం 217 అడుగుల పొడవు గల రాజగోపురం. దీనిని శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. మన దేశంలోనే పొడవైన రాజగోపురాలలో ఇది ఒకటి. ఈ రాజగోపురం లోపలికి వెళ్ళగానే ఎడమవైపున శక్తి గణపతి విగ్రహం ఉంటుంది. ఈ శక్తి గణపతి పక్కనే అరుణగిరినాథర్ విగ్రహం ఉంటుంది. అరుణగిరినాథర్కి ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కంబత్తు ఇలయనార్ ఆలయం కనిపిస్తుంది. కంబత్తు ఇలయనార్ ఆలయం. కంబత్తు ఇలయనార్ ఆలయాన్ని తెలుగులో స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అంటారు. ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభంలో నుంచి వెలుపలికి వచ్చారు. అందుకని స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని పిలువబడుతుంది. ఈ కుమారస్వామి ఆలయానికి ఎడమ వైపున శివగంగ తీర్థం, కుడివైపున 1000 కాల మండపం ఉంటాయి. 1000 కాల మండపంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.
ఈ మండపంలో నైరుతి మూల పాతాళలింగం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు తపస్సు చేశారు. పాతాళలింగానికి పక్కన ఒక పెద్ద నంది కనిపిస్తుంది. భల్లాల నంది. ఈ నందిని భల్లాల మహారాజు ప్రతిష్ఠించారు. ప్రతి నెల మాస ప్రదోషం అనగా త్రయోదశి రోజు అరుణాచలంలోని అన్ని నందులు అలంకారాలతో కలకల్లాడుతూ ఉంటాయి. ఈ నంది నుంచి మొదలు ప్రతి ప్రాకారంలో ఉండే నందుల యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే భల్లాల గోపురం వస్తుంది. గోపుర సుబ్రహ్మణ్య ఆలయం. భల్లాల మహారాజు గోపురాన్ని చేరుకునే ముందు కుడి చేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ గోపురం మీద నుంచి అరుణగిరినాథర్ చనిపోవాలని కిందికి దూకేసేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అతని ప్రాణాలు కాపాడుతాడు. ఈ గోపురం దగ్గర కాపాడుతాడు కనుక ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు వచ్చినది. భల్లాల గోపురం. భల్లాల మహారాజు కట్టించిన గోపురం కనుక భల్లాల గోపురం అని అంటారు. భల్లాల మహారాజు శివభక్తుడు. అరుణాచల ఆలయంలో సగం కట్టడాలు ఆయన కట్టించినవే. భల్లాల గోపురానికి ఎడం చేతి వైపు ఉండే ఆలయాన్ని కళ్యాణ సుందరేశ్వర ఆలయం అని అంటారు. అరుణాచలంలో జరిగే కళ్యాణాలన్నీ ఈ ఆలయంలోనే జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానీ ఉంటే వాళ్ళు ఈ ఆలయంలో అర్చన పూజ చేయించుకుంటే ఇరువురి మధ్య సఖ్యత కుదురుతుంది. భల్లాల గోపురం దాటంగానే ఎడమవైపున కాలభైరవాలయం కనిపిస్తుంది. భారతదేశంలో ఉన్న అద్భుతమైన కాలభైరవ విగ్రహాలలో ఈ విగ్రహం ప్రథమ స్థానంలో ఉంటుంది. బ్రహ్మతీర్థం మరియు అరుణగిరినాథర్ విగ్రహం. కాలభైరవాలయం పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది. ఈ బ్రహ్మతీర్థం ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది, దర్శించాలి. ఆ పక్కనే గోడ మీద అరుణగిరినాథర్ విగ్రహం ఉంటుంది. అరుణగిరినాథర్ విగ్రహం నుంచి ఎడమ వైపున సౌత్ గోపురం ఉంటుంది. ఈ గోపురం దగ్గర ఉండే గోశాలలో ఇదైకట్టు సిద్ధర్ అనే ఒక సిద్ధుడి సమాధి ఉంటుంది. తమిళనాడులో 18 మంది సిద్ధులు ఉండేవారు. వాళ్ళలో ఈయన ఒకరు. ఈ సౌత్ గోపురం ఎదురుగా నార్త్ గోపురం ఉంటుంది. అమ్మన్ గోపురం మరియు కిలి గోపురం. నార్త్ గోపురాన్ని అమ్మన్ గోపురం అని అంటారు. ఈ గోపురం 171 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపురం నుంచి వెలుపలికి వస్తే మనకు రుక్కు అనే ఒక ఏనుగు సమాధి కనిపిస్తుంది. సౌత్ గోపురానికి నార్త్ గోపురానికి మధ్యలో కిలి గోపురం ఉంటుంది. రాజగోపురం నుంచి లెక్క పెట్టుకుంటే కిలి గోపురం 3వ గోపురం అవుతుంది. కిలి అంటే చిలుక. అరుణగిరినాథర్ ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులకు కనిపిస్తారని చెప్తూ ఉంటారు. ఈ కిలిగోపురం దాటుకొని వెలుపలికి వస్తే ఎడమ చేతి వైపున వకుల వృక్షం ఉంటుంది. వకుల వృక్షం 9 గోపురాల వ్యూ పాయింట్. వకుల వృక్షం అంటే పొగడ చెట్టు. ఈ చెట్టు కింద ఒక సర్కిల్ గీసి ఉంటుంది. అక్కడ నిలబడి గమనిస్తే మనకు అరుణాచల ఆలయంలోని 9 గోపురాలు కనిపిస్తాయి. ఈ స్పాట్ని 9 గోపురాల వ్యూ పాయింట్ అని అంటారు. ఈ వకుల వృక్షం నుంచి కొంచెం ముందుకు వెళితే అరుణాచలేశ్వర గర్భాలయం వెనుక వైపున అరుణగిరి యోగి మండపం ఉంటుంది. అరుణగిరి యోగి మండపం. ఈ మండపంలో అరుణగిరి యోగి యొక్క విగ్రహం ఉంటుంది. అరుణాచలంలో శివుడు 3 రకాలుగా ఉంటాడు. ఒకటి అరుణాచల ఆలయంలో ఉండే అగ్నిలింగం, రెండవది అరుణగిరి, మూడవది దక్షిణామూర్తి రూపంలో ఉన్న అరుణగిరి యోగి. ఈ మండపం నుంచి ఎడమ చేతి వైపున గమనిస్తే పాదమండపం ఉంటుంది. పాదమండపం మరియు స్థూల సూక్ష్మ ఆలయం. శివుడు మొట్టమొదట అగ్నిలింగంగా వచ్చినప్పుడు పాదాలు పెట్టిన చోటు కనుక ఈ మండపాన్ని పాదమండపం అని పిలుస్తారు. ఈ మండపం పక్కనే స్థూల సూక్ష్మ ఆలయం ఉంటుంది. గర్భాలయంలో ఉండే అగ్నిలింగం స్థూల రూపమైతే ఈ ఆలయంలో ఉన్న శివుడు సూక్ష్మ రూపం. గర్భాలయంలో ఉండే లింగానికి అభిషేకం చేస్తే ఈ ఆలయంలో ఉన్న శివుడు విగ్రహం మీద నీటి బిందువులు కనిపిస్తాయని చెప్తుంటారు. గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఈ స్థూల సూక్ష్మ ఆలయం చుట్టూ 11 సార్లు తిరిగితే గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. అపీత కుచాంబ ఆలయం మరియు చిత్రగుప్త సన్నిధి. స్థూల సూక్ష్మ ఆలయ దర్శనం అనంతరం మనం దర్శించవలసినది అపీత కుచాంబ ఆలయం. అమ్మవారు అద్భుతమైన నయన మనోహరమైన అలంకారంతో మనకు దర్శనం ఇస్తారు. అమ్మవారికి ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది. ఈ మండపంలో 16 స్తంభాలతో కూడిన శిల్పకళ కనుల విందుగా ఉంటుంది. అమ్మవారి ఆలయం నుంచి వెలుపలకు రాగానే
కుడివైపున చిత్రగుప్త సన్నిధి ఉంటుంది. ఈ చిత్రగుప్తుడిని మనం నేరుగా దర్శించకూడదు, కిటికీలో నుంచి మాత్రమే దర్శించాలని ఇక్కడ నియమం. పంచభూత లింగాలు మరియు పిడారి అమ్మన్ ఆలయం. అపిత కుచాంబ అమ్మవారి ఆలయం నుంచి వెలుపలకు రాగానే 4 లింగాల ఆలయాలు ఉంటాయి. అవి పృథ్వీలింగం, జలలింగం, ఆకాశలింగం మరియు వాయులింగం. కంచి, జంబుకేశ్వరం, చిదంబరం మరియు కాళహస్తిలో ఉన్న 4 లింగాలను మనం ఒకే రోజు దర్శించలేము కనుక ఋషులు ఈ 4 లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ 4 లింగాలను దర్శించుకున్న తర్వాత అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే ఒకే రోజు 5 లింగాలను దర్శించుకున్న పుణ్యం మనకు లభిస్తుంది. ఈ ఆలయాల ఎదురుగా పిడారి అమ్మన్ ఆలయం ఉంటుంది. పిడారి అమ్మన్ అమ్మవారు అరుణాచలానికి నగర పాలకురాలు. ఈ ఆలయంలో సప్తమాతృకల విగ్రహాలు మరియు రేణుకాదేవి విగ్రహం ఉంటాయి. రాత్రి అయితే అమ్మవారు వెలుపలకు వచ్చి నగర సంచారం చేస్తారని సాధకులు మరియు సిద్ధులు చెప్తుంటారు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది. అది బిల్వ వృక్షం మరియు అశ్వథ వృక్షం కలిసి ఉన్న చెట్టు. ఈ చెట్టు పైన సిద్ధులు ఉంటారని, ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్లకు కనిపిస్తుంటారని చెప్తుంటారు. పిచ్చే ఇలయనార్ ఆలయం. ఆ చెట్టు నుంచి మనం ప్రధాన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపున పిచ్చే ఇలయనార్ అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన జపాలు, స్తోత్రాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అరుణాచలేశ్వరుని గర్భాలయం. మనం చివరిగా దర్శించవలసినది అరుణాచలేశ్వరుని గర్భాలయం. అరుణాచలేశ్వరుని దర్శించే ముందు గర్భాలయం చుట్టూ ఉన్న దక్షిణామూర్తి, దుర్గాదేవి మరియు వెనుక వైపున ఉన్న లింగోద్భవ మూర్తులను దర్శించుకొని అలాగే అరుగుల మీద 63 నాయనార్ల విగ్రహమూర్తులు దర్శించుకుందాం. ఆ తర్వాత అరుణాచలేశ్వరుని దర్శించుకొని మన జన్మ చరితార్థం చేసుకుందాం. దర్శన వేళలు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు. 2025 అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు, ప్రాముఖ్యత. పవిత్రమైన అరుణాచల కొండకు నిలయమైన తిరువన్నమలై భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక గమ్యస్థానాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అరుణాచల స్థావరం చుట్టూ గిరి ప్రదక్షిణం చేపడతారు. ఈ తీర్థయాత్ర వారిని జ్ఞానోదయానికి దగ్గరగా తీసుకువస్తుందని, వారి కర్మలను శుద్ధి చేస్తుందని మరియు వారి ఆధ్యాత్మిక ఆకాంక్షలను నెరవేరుస్తుందని నమ్ముతారు. 2025లో గిరి ప్రదక్షిణకు ముఖ్యమైన తేదీలు. గిరి ప్రదక్షిణను ఏ రోజునైనా చేయవచ్చు, కానీ పౌర్ణమి రోజులు ఈ తీర్థయాత్రకు చాలా పవిత్రమైనవి. పౌర్ణమి నాడు అరుణాచలం చుట్టూ తిరగడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు పెరుగుతాయని యాత్రికులు నమ్ముతారు. మార్చి 13, 14, 2025 గురువారం, శుక్రవారం. ఏప్రిల్ 12, 13, 2025 శనివారం, ఆదివారం. మే 11, 12, 2025 ఆదివారం, సోమవారం. జూన్ 10, 11, 2025 మంగళవారం, బుధవారం. జూలై 10, 11, 2025 గురువారం, శుక్రవారం. ఆగస్టు 8, 9, 2025 శుక్రవారం, శనివారం. సెప్టెంబర్ 7, 2025 ఆదివారం. అక్టోబర్ 6, 7, 2025 సోమవారం మరియు మంగళవారం. నవంబర్ 4, 5, 2025 మంగళవారం, బుధవారం. మరియు డిసెంబర్ 4, 5, 2025 గురువారం మరియు శుక్రవారం. అదనంగా కార్తీక దీప ఉత్సవం గిరి ప్రదక్షిణకు మరొక అత్యంత పవిత్రమైన సందర్భం. ఈ సంవత్సరం ఈ పండుగను డిసెంబర్ 4, 2025న జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో శివుని శాశ్వతమైన కాంతిని సూచిస్తూ అరుణాచల కొండపై ఒక పెద్ద జ్యోతిని వెలిగిస్తారు మరియు లక్షలాది మంది యాత్రికులు కొండ చుట్టూ నడవడానికి గుమికూడుతారు. అరుణాచలం ఎలా చేరుకోవాలి? అరుణాచల విశిష్టతను చెబుతూ తిరువరూరులో జన్మించడం, కాశీలో మరణించడం మరియు చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాన్ని స్మరించడం వల్ల వస్తుందని చెబుతారు. అంత విశిష్టమైన క్షేత్రం ఈ అరుణాచలం. అరుణాచలాన్ని తమిళంలో తిరువన్నమలై అని పిలుస్తారు. ఇది చెన్నై నుండి 195 కిలోమీటర్లు,
తిరుపతి నుండి 193 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుంచి 206 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్సు సౌకర్యం. మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకు ఆర్టీసీ మరియు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15 గంటల ప్రయాణం తర్వాత అరుణాచలం చేరుకోవాల్సి ఉంటుంది. రైలు సౌకర్యం. రైలు ప్రయాణం చేయాలనుకునేవారు వీక్లీ ట్రైన్స్ ద్వారా నేరుగా అరుణాచలం చేరుకోవచ్చు. కానీ అవి దొరకని పక్షాన కాట్పాడి జంక్షన్ లేదా వేలూరు వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. విమాన సౌకర్యం. విమాన ప్రయాణం చేయాలనుకునేవారు విమానంలో ముందుగా చెన్నై చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సు ద్వారా 4-5 గంటలు ప్రయాణించి అరుణాచలం చేరుకోవచ్చు. అరుణాచలం దగ్గరలోని క్షేత్రాలు. కాంచీపురం 120 కిలోమీటర్లు, తిరుమల 200 కిలోమీటర్లు, శ్రీపురం 83 కిలోమీటర్లు, చిదంబరం 149 కిలోమీటర్లు, శ్రీరంగం 180 కిలోమీటర్లు మరియు రామేశ్వరం 400 కిలోమీటర్లు. చివరిగా పరివర్తన యొక్క పవిత్ర మార్గం. అరుణాచల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం కేవలం భౌతిక ప్రయాణం కాదు. ఇది జీవితాలను మార్చే శక్తి కలిగిన లోతైన ఆధ్యాత్మిక అనుభవం. మీరు దీన్ని మొదటిసారి చేస్తున్నా లేదా 100సారి చేస్తున్నా శివుని పట్ల భక్తితో వేసే ప్రతి అడుగు మిమ్మల్ని స్వీయ సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి దగ్గరగా తీసుకువస్తుంది. గిరి ప్రదక్షిణకు మీరు సిద్ధమవుతున్నప్పుడు అరుణాచల దివ్యశక్తి మీ అడుగులకు మార్గనిర్దేశం చేస్తుంది, మీ ఆత్మను శుద్ధి చేస్తుంది మరియు దైవంతో లోతైన సంబంధం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని శివుని కృపను పొందాలి. ఓం అరుణాచల శివ.